అందరికీ నమస్కారం. మిత్రులారా, వేసవి వేసవి వడగాలులు తయారైపోతున్నాయి. దీనికి మన ఫుడ్లో అంటే ప్రకృతి వైద్యం ఆయుర్వేదాలు చెప్పేది దినచర్య, ఋతుచర్య అని చెప్పి ఉంటాయి. ఏ ఋతువుకు తగినటువంటి పదార్థాలు, యాక్టివిటీ ఉండాలి దానికి తగినట్టు. సమ్మర్లో బట్టల గురించి మాట్లాడితే కాటన్ బట్టలు వాడాలి, బాగా ఏరియేషన్ ఉండాలి. ఎంత పల్చగా ఉండేటువంటి బట్టలు వాడితే అంత మంచిదని చెప్తారు. తెలిసిందే కదా, మన వీడియో ఉంది చూడండి. తిండిలో కూడా కొన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి, కొన్ని యాడ్ చేయాలి. అడిషన్స్ అండ్ డిలీషన్స్ అంటారు. అడిషన్స్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సగ్గుబియ్యం, సాబుదానా అంటారు కదా, సగ్గుబియ్యం వాడాలి. సగ్గుబియ్యం గింజల్లాగా మనకు దొరుకుతుంది, కానీ అది గింజలుగా తెలుసా? ఈ మనకు పెసలు, శనగలు ఇలా గింజలు పెట్టినట్టు అది రాదు. ఇది కర్రపెండలం అంటారు, ట్రోపికానా అంటారు. దాని నుంచి తయారు చేస్తారు దీన్ని. ఇది పెక్యులర్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది దీంట్లో. మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్ B5, B6 కాంబినేషన్ దీంట్లో ఉంటుంది. ఫైబర్ ఉంటుంది దీంట్లో. కార్బోహైడ్రేటు, ప్రోటీన్, కొంచెం లైట్ ఫ్యాట్, నెగ్లిజిబుల్ ఫ్యాట్ ఉంటుంది. బాడీకి కావాల్సిన సోడియము, పొటాషియం, అమైలేస్ ఇవంతా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. అందుకే సమ్మర్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది, కూల్ చేసేస్తుంది బాడీని అంతా. ఇది వింటర్కి, రైనీ సీజన్కి అస్సలు వాడవద్దు, ఓకే? అందుకని సమ్మర్కి దీన్ని సగ్గుబియ్యం జావని ఎలా వాడుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పచ్చిగా అయితే తినలేము. అంటే కొంతమంది కొన్ని బుక్స్లో సజెస్ట్ చేసింది సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టినట్టు దీన్ని నానబెట్టవచ్చు అని చెప్పారు. ఎక్కువసేపు నానబెట్టాలి. 8 నుంచి 10 గంటలు ఒక కప్పు నీళ్ళలో నానబెడితే ఇదేం ఉబ్బదు, అది అలాగే ఉంటుంది. కాకపోతే దీంతో ఏం ప్రాబ్లం వస్తుందంటే అది కిందికి వెళ్ళిపోద్ది, ఒకదానికొకటి అతుక్కుపోద్ది. అదేదో ముద్ద లెక్క ఉంటుంది, తినబుద్ధి అయ్యేది అంతగా. తినేటప్పుడు పంటికి అంటుకుంటూ ఉంటుంది. అందుకని దీన్ని నానబెట్టి తీసుకోవద్దు అంటారు. కాకపోతే అప్పుడు గింజలు తినకపోయినా ఆ నీళ్లు తాగినా దానివల్ల ప్రయోజనం ఉంటుంది, తీసుకోవచ్చు. కానీ ఎందుకు అంత చేసి దాన్ని పడేయడం ఎందుకు అనవసరంగా? అందుకని దీన్ని జావ లెక్క తీసుకోవడమే మంచిది. ఏం చేయాలంటే సగ్గుబియ్యాన్ని మీరు ఒక గ్లాస్, ఒక కప్పు నీళ్ళలో 1 or 2 స్పూన్స్ సగ్గుబియ్యం వేయండి. వేసి దాన్ని సన్న మంట మీద మరక్కాయండి. కాస్తూ అది కాస్త ఊపుతాయి మీకు. సగ్గుబియ్యం కూడా బాగా ఊపినట్టు కనిపిస్తాయి మీకు. ఉబ్బిన తర్వాత ఆ వాటర్ కూడా కొంచెం దాంట్లో ఉన్నట్టు కరిగి కొంచెం టర్బిడిటీ పెరుగుతుంది, అంటే కొంచెం చిక్కగా తయారవుతాయి వాటర్ కూడా. సో ఆ వాటర్ని దించేసి దాన్ని తాగేవాళ్ళు తాగొచ్చు, కానీ చప్పగా ఉంటుంది. అందుకని దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు. కానీ స్వీట్ కోసం చాలామంది ఈ బెల్లము, చక్కెర వాడుతూ ఉంటారు. మనం చక్కెర గురించి చాలా మాట్లాడుకుంటాం, కెమికల్ పౌడర్ యాడ్ అవుతుంది దానికి. ఇంత హెల్దీగా చేసుకొని దానికి కెమికల్ పౌడర్ యాడ్ చేయడం ఏంటి? బెల్లం అది కూడా ఒరిజినల్ దొరకట్లేదు. ఈ సూపర్ మార్కెట్లో ఉంటుంది, ఆ ఎల్లో కలర్ది క్యూబ్స్ ఇస్తారు, అది వాడద్దు. నల్ల బెల్లం కావాలి. నల్ల బెల్లంలో కొంచెం ఇసుక ఉంటుంది. అందుకని అది తీసుకోగానే ఇంత ప్రిపేర్ చేసుకుని ఇసుక కలుపుకున్నట్టుంది అని చెప్తారు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఖర్జూర పౌడర్. బయట కొనవద్దు, షాపుల్లో కొనవద్దు. మీరు ఎండు ఖర్జూర తెచ్చుకొని మీరు పౌడర్ చేసుకోండి దాన్ని. ఆ పౌడర్ని బాగా మెత్తగా పౌడర్ చేసి దాన్ని కలుపుకొని తీసుకోవచ్చు మీరు. ఖర్జూర పౌడర్, ఇలాచి, యాలకల పౌడర్ కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఆ ఎండు ఖర్జూరాన్ని ముక్కలు చేయండి. ముక్కలు చేసి మీరు ఉడికిచ్చేటప్పుడే దాంట్లో వేసేసేయండి. దాంట్లో వేస్తే అది కూడా మెత్తగా అయిపోతుంది. తినేటప్పుడు ఆ ముక్కలు వస్తుంది, అది కూడా బాగానే ఉంటుంది, తినడానికి బాగానే ఉంటుంది. అలా తీసుకోవచ్చు. లేదంటే పచ్చి ఖర్జూర, ఫ్రెష్ ఖర్జూరాన్ని కూడా మీరు కొంచెం దంచితే అది కాస్త పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ని కూడా దాంట్లో కలుపుకోవచ్చు, బాగా పనిచేస్తుంది.
ఇలా తీసుకోవడం ఒక మెథడ్. పాయసం మనం చేసుకుంటాం కదా! ఇప్పుడంతా చాలా వరకి ఆ సేమియా పాయసాలే కనిపిస్తున్నాయి ఎక్కడ కనిపించినా. సగ్గుబియ్యం పాయసాలు కనిపించట్లేదు. సగ్గుబియ్యం పాయసం ఖచ్చితంగా చేసుకోండి. మీకు షుగర్ లేకపోతే, మీకు షుగర్ తీపి పదార్థాలు మీకు తీసుకోకూడదు అని చెప్పి ఉండకపోతే చాలా బాగా పనిచేస్తుంది. సగ్గుబియ్యం పాయసం. ఆ పాయసం ఎలా చేయాలని అడుగుద్ది తెలుసు, మీకు కూడా తెలుసు, మీ పెద్దోళ్ళని అడగండి చెప్తారు. ఓకే. సగ్గుబియ్యం పాయసం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్లేసుల్లో అన్నం ఉంటుంది కదా, వైట్ రైస్. అన్నం చేసేటప్పుడే దాంట్లో సగ్గుబియ్యం వేసేస్తున్నారు. అన్నము సగ్గుబియ్యం 2 కలిపి తీసుకుంటున్నారు. అంటే కనీసం 100 గ్రాముల బియ్యంలో 75 గ్రాములు అన్నము, 25 గ్రాములు సగ్గుబియ్యం ఇలా కలిపి తీసుకుంటున్నారు. దానికి పెసరపప్పు యాడ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల బెనిఫిట్స్ బాగుంటాయి. మీకు అటు రైస్, వైట్ రైస్ కంటెంట్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం దాన్ని రీప్లేస్ చేస్తున్నారు సగ్గుబియ్యంతో. కాబట్టి ఇలా సగ్గుబియ్యం దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఈ సగ్గుబియ్యాన్ని పేస్ట్ చేసి, అంటే కొంచెం ఇది కొంచెం ప్రాసెస్ ఉంది, పేస్ట్ చేసి దాన్ని స్మూతీల్లో వాడుకునేటువంటి ప్రొసీజర్ కూడా ఉంటుంది. అలా కూడా చేయొచ్చు. మీరు డ్రై ఫ్రూట్స్ నానబెడుతున్నారనుకోండి, డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ చేసి దాంట్లో ఈ సగ్గుబియ్యం పేస్ట్ని కలుపుకోవచ్చు. అది అంత కంఫర్ట్ ఉండదు, పచ్చిది. యాక్చువల్గా ఉడకబెట్టిందే బాగుంటుంది. సగ్గుబియ్యాన్ని ఉప్మా లెక్క చేస్తారండి. సగ్గుబియ్యం ఉప్మా చేస్తారు. అంటే తెలంగాణలో చాలామంది చేస్తారు దాన్ని. మామూలు మనం ఈ బియ్యపు రవ్వతో ఉప్మా ఎలా చేస్తామో ఆ టైప్లో సగ్గుబియ్యంతో కూడా చేస్తారు. సగ్గుబియ్యాన్ని పౌడర్ చేసి దాంతో కూడా రవ్వ వస్తుంది, సగ్గుబియ్యం రవ్వ వస్తుంది. ఆ రవ్వతో కలిపి ఉప్మా లెక్క బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి రాగి జావ తీసుకునే వాళ్ళు పొద్దున్నే ఈ సగ్గుబియ్యం జావ కానీ రీప్లేస్ కానీ చేసుకోగలిగితే సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది. చేస్తారు కదా. అలాగే ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్న సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వెళ్తే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.